హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ దసరా పండక్కి మేము మైసూర్ వచ్చాం. మరి అంత దూరం వచ్చినప్పుడు బర్డ్ సెంచరీ చూడకపోతే ఎలా అండి? అందుకే ఈరోజు సుకువనా బర్డ్ సెంచరీకి వచ్చేసాం. దిస్ ఇస్ ద వే టు సీ బర్డ్స్. ఇక్కడైతే వీడియోస్ ఇంకా ఫొటోస్ తీసుకోవడానికి బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది. నేను ఓన్లీ బర్డ్ సెంచరీ అనుకున్నాను ఫ్రెండ్స్, కానీ ఇక్కడ హార్సెస్ మీద కూడా తీసుకెళ్తున్నారు. సుకువనా బర్డ్ సెంచరీ వెనకాల ఒక హనుమాన్ టెంపుల్ ఉంది. మాతో పాటు మా పిన్ని వాళ్ళు కూడా వచ్చారు. ఈ బోర్డు మీద ఏమేం బర్డ్స్ మనం లోపల చూస్తామో అన్నీ రాశారు. నేనైతే షాక్ అయిపోయాను, ఇన్ని బర్డ్స్ ఉన్నాయా అని. టోటల్గా అయితే 475 బర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ వాటికి పెద్ద పెద్ద కేజీలు ఉన్నాయి ఫ్రెండ్స్. దాని మీద వాటి పేరు ఇంకా ఫోటో పెట్టారు, సో దట్ మనకు తెలుస్తుందని. ఇక్కడైతే ప్యారెట్స్, బడ్జీస్, మ్యాకౌస్ అన్నీ ఉన్నాయి తెలుసా. ఇక్కడ మేము ప్యారెట్స్తో కూడా మాట్లాడాం. ఎవరెవరైతే మైసూర్లో ఉన్న సుకువనా బర్డ్ సెంచరీకి వెళ్ళారో కమెంట్ చేయండి. తర్వాత మేము మ్యాకౌస్ దగ్గరికి వచ్చేసాం. అక్కడ ఒక అంకుల్ 2 మ్యాకౌస్ని తెచ్చి మన చేతి మీద పెడతారు. సో మనం అక్కడ చాలా పిక్చర్స్ తీసుకోవచ్చు. నేనైతే చాలా భయపడ్డాను. మా అన్నయ్యకి అయితే బర్డ్స్ అంటే చాలా ఇష్టం. మా బాబాయ్కి అయితే ఒక బర్డ్ షోల్డర్ మీద ఎక్కింది, అసలు బాబాయ్నే వదలట్లేదు అది. నెక్స్ట్ ఏమో మా పిన్ని టర్న్. అవి ఇంకా కొరుకుతాయి అనుకున్నా, కానీ ఏమీ చేయట్లేదు, క్వైట్గా చూస్తున్నాయి అంతే. మా తమ్ముడు అయాన్ మాత్రం భలే ఎంజాయ్ చేశాడు. మా బాబాయ్నైతే ఆ వైట్ కలర్ బర్డ్ అస్సలు వదలట్లేదు ఫోటో తీసుకోవడానికి కూడా. అది బాబాయ్ని వదిలినా కూడా మేము పట్టుకుందామంటే మా దగ్గర రావట్లేదు, బాబాయ్ చేయి పెడితే వచ్చేస్తుంది. ఇప్పుడు మా నాన్న టర్న్. మా తమ్ముడు చూడండి ఎంత భయపడ్డాడో. సో నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేద్దాం. సబ్స్క్రైబ్.